నమస్తే. బెట్టింగ్ యాప్స్. సో చాలా సందర్భాల్లో బెట్టింగ్ యాప్స్ గురించి మనం విన్నాం. చాలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, పేరున్నటువంటి వ్యక్తులందరూ కూడా బెట్టింగ్ యాప్ని వాళ్ళ సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీటన్నిటిని ప్రమోట్ చేయడం. సో వీళ్ళు చెప్పేది అంతా కూడా నిజమే అని చెప్పేసి నమ్మి లక్షల్లో బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కోకొల్లలు. సో తెలుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోనే కాక దేశంలో చాలామంది ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని చాలామంది సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నం అవుతూ ఉన్నాయి, విచ్ఛిన్నం అవుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వీటి పట్ల ప్రజల్ని అవగాహన కల్పించడంతో పాటు వీటన్నిటిని ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే వీటికి పులి స్టాప్ పెట్టొచ్చు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పోలీస్ చర్యలు ప్రారంభించడం జరిగింది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే చాలామందికి నోటీసులు జారీ చేయడం జరిగింది, కొంతమందిని హెచ్చరించడం జరిగింది, మరికొంతమందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో ఈరోజు కాసేపటి క్రితమే సినీ సెలబ్రిటీలు, ముఖ్యంగా జనాల్లో పేరున్నటువంటి వ్యక్తులకి 11 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. రేపో మాపో అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. కోట్లల్లో బెట్టింగ్స్. సో వీళ్ళు ఒక్కొక్కరి గురించి ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కనబడతా ఉన్నటువంటి హర్షసాయి గురించి చెప్పుకోవాలంటే, ఒక పక్కన గతంలో హర్షసాయి చేసేటువంటి సహాయాలు కావచ్చు, ముఖ్యంగా కొంతమందికి మేము డబ్బులు సహాయం చేస్తూ ఉన్నాం, పేదలకు సహాయం చేస్తూ ఉన్నాం, డబ్బులతో పాటు వాళ్ళు ఏదైతే ఇల్లు కట్టేయడం కావచ్చు, కొంతమందికి తెలియకుండా ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు, పెరటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కల్లో డబ్బులు సంచులు పెట్టి వచ్చేటువంటి కొన్ని వీడియోలు ఉంటాయి. ఈ అన్నిటినీ కూడా అంటే కేవలం 1,00,000 రూపాయల సహాయం చేసి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా కోట్లలో సంపాదించినటువంటి దాంట్లో మొదటి వరుసలో హర్షసాయి ఉంటాడు. హర్షసాయి పట్ల ఒకవేళ హర్షసాయిని ఏమని అంటే జనాలు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయేది. ఆయన అంత సహాయం చేస్తూ ఉంటే ఎందుకు ఆయన విమర్శిస్తూ ఉన్నారు అనేది. కానీ ఈ దొంగల వెనుక పెద్ద చరిత్ర ఉన్నది. ఇదే బెట్టింగ్ యాప్స్. చాలామంది ప్రాణాలు ఉన్నాయి. ఇటువంటి దొంగల పట్ల ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం తెలుగు రాష్ట్రంలో, కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా చాలామంది ఇటువంటి ప్రమోట్ చేయడం, బెట్టింగ్ యాప్లని ప్రాణాలు తీయడం. అంటే సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చు. మరి సులభంగానే డబ్బు సంపాదించుకుంటే ఇలా యాడ్స్ ఎందుకు చేయాలి? జనాలు కూడా నిజంగా కూడా గొర్రెలే. ఇప్పుడు ఎవరైనా కానీ డబ్బులు ఊరికే వస్తాయా? ఊరికే వస్తాయని చెప్పేసి నమ్మించడం, ముందుగా 1,000 రూపాయలు, 2,000, 10,000 పెట్టుబడి పెడితే ఆ బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు ఆడితే 1-2 సార్లు వాళ్ళకు డబ్బులు వెళ్తాయి. దాని తర్వాత అత్యాశకు పోయి లక్షలలో పెట్టుబడి పెట్టిన తర్వాత డబ్బులన్నీ కూడా గుళ్ళ అయిపోతాయి. చివరికి అప్పులు తీసుకొని వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా ఆన్లైన్లో కూడా మిగతా సంబంధించిన లోన్స్ యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా అప్పులు తీసుకోవడం, దాని తర్వాత ఈ యొక్క బెట్టింగ్ యాప్స్లో పెట్టడం, దాని తర్వాత సర్వస్వం కోల్పోవడం, అంతిమంగా కుటుంబం కూడా బలైపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఒక పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో నా అన్వేషణకు సంబంధించినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా అన్వేషణ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అన్వేష్ ఆయన పేరు. సో ఆయనే చాలామంది సబ్స్క్రైబర్లు ఉంటారు నా అన్వేషణకి. సో ఆయనే ఇటువంటి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సజ్జనార్ గారితో మాట్లాడడం. సో అదంతా కూడా పెద్ద వైరల్ అయిపోయింది. దాని ద్వారా అసలైనటువంటి దొంగలను పట్టుకునేటువంటి ప్రయత్నం కూపిలాగితే అసలైనటువంటి దొంగల యొక్క బండారం బయటపడడం జరిగింది. దాంట్లో భాగంగానే దీంట్లో ఈమె పేరు విష్ణుప్రియ. ఈ వీళ్ళేమో స్టేజ్ల మీద ఆటలాడి, పాటలు పాడి, ఇంత మేకప్ పూసుకొని ఏదో వ్యవహారం నడుపుతూ ఉంటారు. కానీ వీళ్ళ వెనకాల ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉంటాయి, విదేశాల్లో బంగ్లాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, భూములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి దేని ద్వారా వస్తూ ఉన్నది?
అంటే ఇటువంటి యాప్స్ను ప్రమోట్ చేయాలి. ఎవడెక్కడ పోతే మనకేంది, మనం చక్కగా ఉన్నామా లేవా, మనది నిండిందా లేదా కడుపు అనేది అంతవరకు మాత్రమే చూసేది. కానీ ఇటువంటి ప్రమోషన్స్ వల్ల ప్రాణాలు కోల్పోయేది వీళ్ళకి అనవసరమైనటువంటి విషయం. మరి ఇటువంటి వాళ్ళు సమాజానికి అవసరమా? ఇటువంటి వాళ్ళని సమాజానికి దూరంగా ఉంచి ఏ జైలులో వేయాల్సినటువంటి పరిస్థితి. అమాయకులు బాలైపోయారు, వందలాది కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఇక ఈమె వ్యవహారం ఇట్లా. ఈమె సురేఖ వాణి కూతురు అనుకుంటా, ఈమె పేరు కూడా ఏదో ఉంటుంది. ఈమె కూడా ఏది సుప్రీత, ఈమె పేరు సుప్రీత. ఈమె సురేఖ వాణి డాటర్ ఇది ఈమె. దాంతోపాటు ఈమెమో రీతు చౌదరి. వీళ్ళు సినిమాలలో సగం డ్రెస్ వేసుకొని ఆటలు ఆడడం, వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఇది నడపడం అన్నట్టు. అని వీళ్ళు ఇక్కడ ఆడపిల్లలు సైతం కూడా ఇటువంటి వ్యవహారాలకు పాల్పడతా ఉన్నారు. అంటే ఇక సమాజం ఎట్టిపోతా ఉన్నది. సమాజాన్ని పక్కదారి పట్టించి నిజంగా కూడా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు కదా. ఆస్తులు పోని, డబ్బులు పోని, దాని ద్వారా సుసైడ్లు చేసుకుంటా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతా ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ ఉండదు, సమాజం మీద రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎటైనా పోని సమాజం, మనం బతికినమా లేదా, మనం ఆస్తులు సంపాదించుకున్నామా, పైసలు వచ్చినాయా లేదా, అది ఏ విధంగా రాని ఇటువంటి వ్యక్తులని ఖచ్చితంగా కూడా ఇది చీడ పురుగుల కిందనే లెక్క కట్టాలి. ఇక వీళ్ళతో పాటు ఇంకో ఎవరో ఉన్నారు కదా, సన్నీ యాదవ్ అట. ఏంటి భయ్య సన్నీ యాదవ్, మరి అది ఏందో తెలియదు కానీ సన్నీ యాదవ్ వీళ్ళ సంబంధించినటువంటి 11 మంది పేర్ల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. ఒకసారి ఆ వివరాలను, వీళ్ళ నలుగురితో పాటు ఇంకా ఇగో 11 మంది సెలబ్రిటీల మీద కేసులు కావడం జరిగింది. దాంట్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడ గులిపించారు. 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసి దాంట్లో వాళ్ళ యొక్క వివరాలు కూడా వెల్లడించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరైతే విష్ణుప్రియ కావచ్చు, మరో పక్కన రీతు చౌదరి, దాని తర్వాత ఇంతకుముందు చెప్పినటువంటి సుప్రీత కావచ్చు, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పర్షాన్ బాయ్స్ అట. మరి ఇదేందో పర్షాన్ బాయ్స్ అట, పర్షాన్ బాయ్స్, ఇమ్రాన్, శ్యామల. శ్యామల అంటే ఆమె కావచ్చు, ఏది వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్లపై మొత్తం 11 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దీంట్లో చాలా మంది ఉన్నారు. ఈ అన్నిటికీ కూడా కారణం ఎవరు అంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క యాప్ను రూపొందించి వీళ్ళతోటి ప్రమోట్ చేయించుకుంటారు అన్నట్టు. ప్రమోట్ చేయించుకొని దాంట్లో లక్షల రూపాయలు వీళ్ళకి ఇస్తారు. లక్షలు కాదు, కోట్లు దాటిపోయినాయి. కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించి వీళ్ళేమో ఏం చేస్తారు, 10 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే 1 కోటి రూపాయలు వీళ్ళకు ఉంటాయి అన్నట్టు. అట్లా అమాయకమైనటువంటి వాళ్ళని బలి చేసేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళ భుజాల మీద కాదు తలకాయ మీద ఎత్తుకొని ప్రజల ప్రాణాలన్నీ కూడా బలి కొనడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా కూడా సజ్జనార్ గారికి యాడ్సప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన యొక్క చొరవతోటి ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది మీద కేసులు నమోదు కావడం. సో ఆయన దీన్ని అంతా కూడా ఒక రకంగా ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో అమాయకులైనటువంటి వాళ్ళు బలైపోతా ఉన్నారు. దాని నుంచి రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉందని చెప్పేసి మరోసారి గుర్తు చేయడం జరిగింది. నిజంగా కూడా సజ్జనార్ గారికి హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇటువంటి వాళ్ళని ఏదైతే చాలా మంది జనాలు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్రేజీకి చాలా మంది వాళ్ళు చెప్పేది నిజమే కావచ్చు అనుకుంటారు. ఇక మహేష్ బాబు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది ఇక వేరే థమ్సప్ గిమ్సప్ తాగుతా అది తాగాలనుకుంటారు. అది దాని ద్వారా వచ్చేటువంటి అనర్థాలు తప్పించి ఆరోగ్యానికి వచ్చినటువంటి మేలేమి లేదు. కానీ మహేష్ బాబు తాగాడు కాబట్టి మనం తాగాలి. సో ఇటువంటిది పరిస్థితి ఇలా జనాల మీద ఆ విధంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నట్టు. సో అందుకని చెప్పేసి వీళ్ళను ప్రేమించేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళను అభిమానించేటువంటి వాళ్ళు కావచ్చు, సో నేను అభిమానించేటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు కావచ్చు, ఇది నిజంగా పైసలు వస్తాయని చెప్పేసి ఆ దిశగా పోతే 1-2 సార్లు మీ దగ్గరికి వచ్చి డబ్బులు వచ్చేలాగా చేసి 3వసారికి ఇక మీ గుండెంతగా ఎక్కుతాం. సో ఇది జరిగినటువంటి బెట్టింగ్ యాప్స్లో. ఇక ఇప్పటికైనా కానీ ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పైసలు ఉత్తగానే రావు, సంపాదిస్తేనే మన దగ్గర ఉండట్లేదు, మనం కష్టపడి. అట్లాంటిది ఎవరు కూడా ఊరికే డబ్బులు ఇవ్వరు. దయచేసి ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. వెళితే కుటుంబాలన్నీ కూడా నాశనమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉన్నది. దాంతోపాటు ఇటువంటి వాళ్ళు కూడా
సమాజం మీద బాధ్యత ఉన్నది. ఇటువంటి డబ్బులకు ఆశపడి మేము ఏదైనా తింటామంటే ఇక అటువంటి పరిస్థితి ఇలా జైల్లోకి వెళ్ళి చిప్పకూడు తినేటువంటి పరిస్థితి ఇలా మీలాంటి వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.